హలో నమస్తే. దిస్ ఈజ్ మహిజ. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైకే టీవీ నిర్వహిస్తున్న 12 అవర్స్ నాన్ స్టాప్ లైవ్ మ్యారథాన్ కార్యక్రమానికి స్వాగతం. మరి బీసీ కులాల్లోని వివిధ కుల సంఘాల పెద్దలు, రాజకీయవేత్తలు, మహిళలు, విద్యార్థులు వీరందరితో ఇదివరకు ఎవ్వరూ నిర్వహించని రీతిలో వైకే టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ముందుగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తూ ఆ మహనీయుని జీవిత విశేషాలతో మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనతో చర్చించడానికి వైకే టీవీ స్టూడియోలో ఉన్నారు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, బుద్ధిస్ట్ స్టడీస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చల్లపల్లి స్వరూపరాణి గారు. మ్యామ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు వైకే టీవీ. సో ముందుగా ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనందరికీ కూడా ఆయన స్ఫూర్తి ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవన శైలి ఉంది. అంటే మనం రెగ్యులర్గా బుక్స్లో లేదంటే పేపర్లో ఆయన జీవిత విశేషాలు చూస్తూ ఉంటాం. అవన్నీ కాకుండా ఆయనకి తెలియని విషయాలు ఈరోజు మీరు మాకు తెలియచేయాలి. ముందుగా ఆయన బాల్యం నుంచి చూసుకుంటే ఆయన బాల్యం ఎలా గడిచింది, అంటే ఎవరికైనా ఒక స్ఫూర్తి రావడానికి ఒక ట్రిగర్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ విషయాలు ఒకసారి తెలియచేయండి. అయితే ముందు ఫూలే గారి జీవితం గురించి తెలుసుకునే ముందు మనము ఆనాటి పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాలి. 19వ శతాబ్దంలో భారత సమాజం ఎలాగుంది, ఎటువంటి సామాజిక పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ వాతావరణం నుంచి ఫూలే ఒక సోషల్ రెవల్యూషనరీగా ఎమర్జ్ అయ్యారు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే ఫూలే ఎందుకు ఇలాగున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అప్పటికి భారత సమాజం కుల వ్యవస్థతోటి, కులపరమైనటువంటి అంతరాలు, వాటిలో కూడా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, ఒక నిచ్చెన మెట్ల సమాజంలో ప్రతి కులానికి కింద ఇంకో కులం ఉంటుంది. ఇలా అట్టడుగున ఉన్నవాళ్ళు దళితులు, ఇలా పైనుంచి బ్రాహ్మణుల నుంచి క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్ర, ఇప్పుడు దళితులు అని చెప్పబడేటువంటి వాళ్ళని అతి శూద్రులుగా అంటారు. ఇలా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఏ కులము మరో కులంతో ఏ రకంగా కూడా సమానం కాదు. ఆర్థికంగా, ముఖ్యంగా సామాజికంగా చాలా అంతరాలు ఉన్నటువంటి పరిస్థితి. కులాంతర వివాహాలు నిషేధం, తర్వాత వెట్టి చాకిరి, కింది కులాల పట్ల వెట్టి చాకిరి, అంటరానితనం, ఇటువంటివి ఉన్నాయి. అలాగే ఈ కులపరమైన వృత్తులు, కుల వృత్తుల్నే అణగారిన కులాల పరంగా వారి విద్యగా భావించారు. విద్య అంటే బ్రాహ్మణుడు ఈ పూజారి వ్యవస్థ, లేకపోతే వేదాల అధ్యయనం, క్షత్రియులు యుద్ధ విద్యలు, దేశ రక్షణ, ఇటువంటి వాటిని వారి పరంగా విద్యగా భావించారు. ఇలా అణగారిన కులాల పరంగా వారు విద్యని నేర్చుకోవడానికి, అంటే చదువుకి దూరంగా ఉంటూ వారు చేసేటువంటి కుల వృత్తి, ఆయా వస్తువులను తయారు చేయటం, సేవలని పై వాళ్ళకి అందించడం, ఇదే వారి పరంగా నైపుణ్యంగా భావించబడింది. కాబట్టి ఫూలే గారు అటువంటి పరిస్థితుల్లో ఒక శూద్ర కులం నుంచి వచ్చారు, మాలీ కులం నుంచి. అప్పటికి బ్రిటిష్ గవర్నమెంటు, ఇక్కడ బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. తర్వాత క్రైస్తవ మిషనరీసు చిన్నగా ఇక్కడ ప్రారంభమై అణగారిన కులాలకి విద్యని, వైద్యాన్ని, ఇలా చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా విద్యాపరంగా వారి కృషి కొంత ఉంది. ఇలా భారత సమాజంలో కుల వ్యవస్థ, అంటరానితనము, అసమానతలు ఉన్నాయి. అలాగే సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఆ సామాజిక రుగ్మతల్లో స్త్రీల పరంగా రకరకాల దుర్మార్గమైనటువంటి మూఢాచారాలు ఉన్నాయి. సతీ సగమనం ఉంది. తర్వాత బాల్య వివాహాలు ఉన్నాయి. నిర్బంధ వైధవ్యం ఉంది. ఇటువంటివి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వల్ల, పాశ్చాత్య విద్య, బ్రిటిష్ వారి ద్వారా మనకు అందుబాటులో వచ్చినటువంటి పాశ్చాత్య విద్య వల్ల ప్రభావితమైనటువంటి వాళ్ళు అప్పర్ స్ట్రాటా నుంచి, బ్రాహ్మణ కులాల నుంచి కొంతమంది సంస్కర్తలు బయలుదేరారు అని మనకు తెలుసు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇట్లాంటి వాళ్ళు. అయితే అణగారిన కులాల నుంచి ఫూలే లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అయితే బ్రాహ్మణ కులాల నుంచి వచ్చిన సంఘ సంస్కర్తలనే నిజమైన సంఘ సంస్కర్తలుగా మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాము. అణగారిన కులాల నుంచి వచ్చినటువంటి ఫూలే కానీ, తర్వాత మనకి దక్షిణాదిలో పెరియార్ కానీ, పండిత్ అయోధ్యదాస్ కానీ, నారాయణ గురు కానీ, తర్వాత అంబేద్కర్ కానీ, భాగ్యరెడ్డి వర్మ కానీ, ఇటువంటి వాళ్ళని
చాలా ఆలస్యంగా మనం తెలుసుకుంటున్నాం. చాలా కాలం వరకు బ్రాహ్మణ వర్గాల నుంచి వచ్చినటువంటి సంఘ సంస్కర్తలే అసలైన సంఘ సంస్కర్తలు అనేటువంటి భావన ఉంది. అయితే ఫూలే గురించి మనం లేటెస్ట్‌గా అది ఎప్పుడంటే దాదాపు ఆయన చనిపోయిన 100 సంవత్సరాల పైన తర్వాత మాత్రమే ఆయన గురించి తెలుసుకోవడానికి మనకి అవకాశం వచ్చింది. ఇక ఫూలే గారి జీవితం గురించి చెప్పాలంటే మీరు అడిగారు. ఆయన 1827లో పుట్టారు సతారా జిల్లాలో, మహారాష్ట్రలో. తర్వాత ఆయన తల్లిదండ్రుల పేరు గోవిందరావు. గోవిందరావు, చిమ్నాబాయి వీరిద్దరు. అయితే ఫూలే గారికి చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఆసక్తి. ఇలా ఆయన్ని తండ్రి కూడా మంచి స్కూల్స్‌లోనే జాయిన్ చేశారు. అయితే ఈయనకి చదువు పట్ల ఆసక్తితో పాటు సంఘంలో ఉండేటువంటి అసమానతల మీద, సమాజంలో ఉండేటువంటి రుగ్మతల మీద వ్యతిరేకత ఉండేది. ఇటువంటి భావాలని సహజంగానే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ వర్గాల వారు వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు. దాంతోటి ఆయన తండ్రిని ఈ అబ్బాయిని చదువు మానిపించమని చెప్పేసి ఒత్తిడి తెస్తుండేవాళ్ళు బ్రాహ్మణులు. దాంతోటి కొంత ఈ గోవిందరావు గారు ఈ చదువుని డిస్కరేజ్ చేశారు. ఓకే. ఓకే. సో, ఆ టైంలో ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు, అప్పటి భారతదేశపు పరిస్థితులు, ఆ సమయంలో ఆయన జన్మించిన పరిస్థితుల వల్ల సో, అప్పటినుంచి ఈ అణచివేతని ఆయన భరించలేక లేదా ఆయన తట్టుకోలేక ఒక రెవల్యూషనరీ అనేది ఆయన స్టార్ట్ చేశారు. సో, ఆయనకి పర్సనల్‌గా ట్రిగ్గర్ పాయింట్ ఏదైనా ఉందా మ్యామ్? ట్రిగ్గర్ పాయింట్ ఆయన చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి వివాహంకి వెళ్ళారు. ఓకే. ఆ మిత్రుడు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. ఆ బ్రాహ్మణ కులం వాళ్ళ వివాహంలో ఫూలే గారిని ఒక శూద్ర కులస్తుడిగా చాలా దూరం పెడతారు. దూరం పెట్టి ఆయన్ని అవమానిస్తారు. అవమానిస్తే ఆయనకి అదే ట్రిగ్గరింగ్ పాయింట్‌గా మారింది. యెస్. దాని మీద ఈ అసమానతలు అనేవి ఎందుకు ఉన్నాయి ఇట్లా అనే దాని మీద తిరుగుబాటు చేయాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పం అయితే అప్పుడే ఏర్పడింది. దాంతో ఆయన విద్యని ఒక ఆయుధంగా భావించాడు. చదువుని కొనసాగించాడు. తండ్రి కూడా తర్వాత స్కాటిష్ మిషనరీస్ వాళ్ళ స్కూల్స్‌లో జాయిన్ చేశారు కదా! అట్లాంటి వాళ్ళు, తర్వాత కొంతమంది కుటుంబ మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహకారం. ఆ తర్వాత ఫూలే గారి మేనత్త ఒక ఆమె ఉండేది. ఆయన తండ్రికి సిస్టరు. సగుణాబాయి ఆమె పేరు. ఆమె కూడా ఫూలేని చదువు కొనసాగించమని చెప్పేసి తండ్రిని ఒత్తిడి తెస్తుంది. వీళ్ళందరూ ప్రోద్బలంతోటి తిరిగి మళ్ళీ చదువుని కొనసాగించే ఏర్పాటుని గోవిందరావు గారు చేస్తారు. అయితే ఫూలే గారికి 13 ఏళ్ల వయసులోనే వివాహం అయింది సావిత్రిబాయి ఫూలే తోటి. ఆమెకి ఆనాటికి 9 ఏళ్ళు, ఈయనకి 13 ఏళ్ళు. అయితే వివాహం అయిన తర్వాత కూడా ఈ చదువుని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే వారికి ఈ చదువు పట్ల ఆసక్తి, సామాజిక అసమానతల పట్ల ఉండేటువంటి వ్యతిరేకత కారణంగా బ్రాహ్మణ వర్గాల ఒత్తిడితోటి ఆయన గోవిందరావు గారు, ఫూలే గారి తండ్రి వీరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేస్తే చిన్న వయసు, తర్వాత ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లేదు, ఎటువంటి పరిస్థితి లేదు, అంటే సపోర్ట్ సిస్టమ్ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతోటి స్కూల్స్ని స్టార్ట్ చేశారు. అది 1848. 48 నాటికి వాళ్ళ వయసు మహా అయితే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. ఫూలే 19-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పూణే పరిసర ప్రాంతాలు, పూణేలోనే బుధవారపేట అంటారు. అక్కడ ఆయన మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాడు. అలా చాలా ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా వీళ్ళు అనుకున్నటువంటి సామాజిక ఉద్యమాన్ని చాలా శక్తివంతంగా నడిపారు. అంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా వెనక్కి అడుగు వేయకుండా తను అనుకున్నది ఏదైతే అనుకున్నారో అది చేయటానికి. ఈ క్రమంలో అంటే చిన్న వయసులోనే పెళ్ళైపోయింది కాబట్టి సావిత్రిబాయి పూలే లేకుండా పూలే జీవితాన్ని మనం చూడలేము. అందులో ఎర్లీగానే ఎంటర్ అయ్యారు కాబట్టి మొత్తం కూడా ఆవిడే ఉన్నారు. సో ఆ రకంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండేది మేము, అంటే వాళ్ళ అలవాట్లు కానీ, పూలే గారి ఆహారపు అలవాట్లు కానీ, ఆయన ఆహార్యం కానీ, వారిద్దరి మధ్యలో ఏమన్నా మనం జస్ట్ ఇప్పటి జనరేషన్ కి తెలియని ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయనే ఆమెకి గురువు ఒక రకంగా. ఆమెకి కూడా చదువు లేదు. ఆమెని స్వయంగా ఆయనే చదివించారు. చదువు నేర్పించిందే కాకుండా ఇన్ఫార్మల్గా చదివించడం ఒకటైతే, తర్వాత ఫార్మల్గా కూడా
ఆమెకి టీచర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఉమ్, ఇప్పించి అహ్మదాబాద్ అక్కడ పంపించి అక్కడ ఒక మిషనరీస్ నడిపించే మేడం ఫరారే పాఠశాల అక్కడ టీచర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ ఆ టీచర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆమెని ఫార్మల్గా ఆయన ప్రారంభించినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయునిగా చేశారు. ఆ రకంగా మొట్టమొదటి ఆధునిక భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి ఫూలే మనకి వచ్చారు బయటికి. వీరికి ఫాతిమా షేక్, ఒక ముస్లిం కుటుంబం వీరు బయటకు వచ్చినప్పుడు ఫాతిమా షేక్ తర్వాత ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ వాళ్ళ ప్రోద్బలం ఎంతో ఉంది. ఫాతిమా షేక్ కూడా ఈమెతో పాటు టీచర్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ విధంగా ఫాతిమా షేక్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయునిగా ఆమె అయ్యారు. ఇక వారి పర్సనల్ మీరు అడిగినట్టు వారి జీవితంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో చాలా చిన్న వయసులోనే వివాహ వ్యవస్థలోకి వచ్చినప్పటికీ కూడా చాలా బ్రాడ్గా ఎమర్జ్ అయ్యారు. ఒకరినొకరు ఎంతో ప్రోత్సహించుకున్నారు. ఆయన ఆమెను చదివించడం, తర్వాత ఆమె కష్ట నష్టాల్లో ఒంటరితనంలో కూడా ఆయనకి తోడుండి ఆయన్ని ఎంతో ధైర్యంగా ముందుకు నడిపింది. పరస్పరం గౌరవం ఉండేది. వారింట్లో పెరిగినటువంటి ఒక అతను రాసినటువంటి ఒక మెమోయర్ జ్ఞాపకం లాంటిది ఆ మధ్య నేను చూడటం జరిగింది. దానిలో ఫులే గారు సావిత్రిబాయిని సావిత్రి గారు అని చెప్పేసి గౌరవంగా పిలిచేవాళ్ళు అని చెప్పేసి, తర్వాత ఆయనకి హార్స్ రైడింగ్, గుర్రం స్వారీ చేయటం అన్నా, తర్వాత పిల్లలతో ఆడుకోవడం అన్నా బాగా ఇష్టం. అలాగే పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగించాలి అనేటువంటి అది ఆ హాబీలో భాగంగా, ఆయన అలవాట్లో భాగంగా ఉంటూ ఇంట్లో ఎప్పుడూ పలకలు బలపాలు పుస్తకాలు ఒక కట్ట రెడీగా ఉంచుకొని పిల్లలు రాగానే వాళ్ళకి ఇచ్చేవాడు. ఆ చాక్లెట్లు ఎట్లా ఇస్తామో చాక్లెట్లతో పాటు వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి పెంపొందించాలి అనేటువంటి దాంతో ఈ పలకలు బలపాలు పుస్తకాలు కూడా ఇచ్చేవాళ్ళంట. తర్వాత ఈ చుట్టుపక్కల పిల్లల్ని వీళ్ళు ఒక సంతానం లేదు కాబట్టి వాళ్ళు ప్రారంభించినటువంటి సంఘ సంస్కరణలో భాగంగా బ్రాహ్మణ వితంతువుల వాళ్ళ దీనికోసం చేశారు, వాళ్ళ విముక్తి కోసం పనిచేశారు. అయితే బ్రాహ్మణ వితంతువులు ఆ రోజుల్లో పొరపాటున కానీ లేకపోతే సమాజంలో ఉండేటువంటి రకరకాల ఆకర్షణల వల్ల కానీ ఇతరుల వాళ్ళ గర్భవతులైతే అది చాలా అవమానకరం కదా. ఆల్రెడీ వాళ్ళు భర్త చనిపోయారు, ఇక వారికి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం లేకపోతే ఇట్లా పిల్లలు పుట్టడం అనేటువంటిది వాళ్ళకి మరణంతో దాదాపు చావుతో సమానం. అటువంటి స్థితిలో వాళ్ళు పుణ్యక్షేత్రాలు కాశీ ప్రయాగ ఇటువంటి చోటకి వెళ్ళి ఆత్మహత్యలు పాలవడం, లేకపోతే బిడ్డను కనేసి అక్కడ పాడేసేసి వదిలించుకొని ఆ గర్భాన్ని వదిలించేసుకుని ఇంటికి తిరిగి రావడం రహస్యంగా, లేదంటే వాళ్ళు కూడా అక్కడ ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుండేది. అయితే ఫూలే గారు అటువంటి నిరోధించాలని చెప్పేసి శిశుహత్య నిరోధక గృహం అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేసి, ఈ బ్రాహ్మణ వితంతువులు ఎవరైనా కానీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే మీరు దయచేసి మీరు ఆత్మహత్యలు పాలవద్దు, అలాగే ఆ పసికందుల్ని చంపొద్దు, మీరు వచ్చి మేము ఏర్పాటు చేసిన ఈ హౌస్లో ఉండొచ్చు, ఉండి మీరు ప్రసవం అయ్యి మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డను మాకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, అది మీ ప్రాణాలు మాత్రం తీసుకోకండి అని చెప్పేసి కరపత్రాలు వేశారు. పోస్టర్ లాంటి ఇచ్చారు. కాశీ ప్రయాగ లాంటి చోట్ల పోస్టర్ లాంటి ఇచ్చారు. అంటిస్తే ఆ శిశుహత్య నిరోధక గృహానికి కొద్ది రోజుల్లోనే అనేక మంది పిల్లలు ఈ వితంతువులు వచ్చి చేరారు. చాలామందిని వీళ్ళు పెంచారు. వాళ్ళల్లో కాశీబాయి అనేటువంటి ఒక బ్రాహ్మణ వితంతువు కన్న కొడుకే యశ్వంతరావు. ఆ యశ్వంతరావుని వీళ్ళు పెంచుకున్నారు. అఫీషియల్గా కూడా పెంచుకొని పెద్ద చేశారు, దత్తత తీసుకుని పెద్ద చేశారు, డాక్టర్ చదివించారు. తర్వాత సత్యశోధకులో యశ్వంతరావుని కూడా ఒక క్రియాశీలక భాగస్వామ్యం చేసిన గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు
పూలే దంపతులు. లైస్ మ్యామ్ ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను. ఒక 100-150 సంవత్సరాల క్రితం ఇంత మోడరేట్ థాట్స్ అనేవి చాలా మోడర్న్. ఈ రోజు కూడా వితంతు పునర్వివాహం అనేది ఈ రోజుకి కూడా ఎక్కడో ఒక దగ్గర అయ్యో అనే సిచ్యువేషన్ 2026లో కూడా. అలాంటిది ఒక 150 ఇయర్స్ క్రితం ఆయన ఇంత ఇనిషియేట్ తీసుకొని అట్లాగా అలాంటి ఒక సమాజం స్థాపించడం అనేది అసలు సచ్ ఎ గ్రేట్ థింగ్. అందులో కూడా అసలు ఒకసారి ఈ సత్యశోధక్ సమాజ్ గురించి అది స్థాపించడానికి దారితీసిన పరిస్థితులు అవి ఒకసారి అవును. తెలియచేయండి. ఆయన 1848లోనే ఈ పాఠశాలలు ప్రారంభించారు. పాఠశాలలు ప్రారంభించడం అంటే విద్య కోసమే మాత్రమే కాదు, ఒక సంస్కరణ, ఒక విద్యని మూడో కన్నుగా భావించాడు. అందుకే తృతీయ రత్న అనేటువంటి నాటకంలో అదే ఆయన విద్యని ఒక ఆయుధంగా, వెపన్గా అణగారిన కులాల పరంగా భావించారు. భావించి వారికి విద్యను అందించడం ద్వారా సమాజంలో వారి పరంగా అమలయ్యేటువంటి సమస్తమైనటువంటి దురాగతాలు ఇవన్నిటిని కూడా ఎదిరించేటువంటి శక్తి, నైపుణ్యాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పి భావించాడు. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాలలు పూణే పరిసర ప్రాంతాల్లో చాలా ఏర్పాటు చేసిన తర్వాత అవి నిలదొక్కున్న క్రమంలో సత్యశోధక్ని ప్రారంభించారు. సత్యశోధక్ సమాజ్ని 1873లో ప్రారంభించారు. 73 సెప్టెంబర్ 24. అది ఒక సంస్థ, అంటే అణగారిన కులాల పరంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంస్థ ఉండాలని చెప్పేసి ఆయన భావించారు. అప్పటికే ఆయన చుట్టూత ఫూలే గారికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి, అలాగే అనుకూలమైనటువంటి మిత్రులు కూడా అనేక మంది అభిమానులు వచ్చారు. వారితో కలిసి ఈ సంస్థను స్థాపించారు. సత్యశోధక్ సమాజం ముఖ్య ఉద్దేశం సంస్కరణ, సామాజిక సంస్కరణ, అణగారిన కులాల పరంగా సంస్కరణలు తీసుకురావడం, ప్రభుత్వ పరంగా వారికి వారి సమస్యల పట్ల కొన్ని పిటిషన్స్ సమర్పించడం, తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయటం, తర్వాత ఆల్టర్నేటివ్ పద్ధతిలో అంటే బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతే ఈ కుల వివాహ వ్యవస్థని, పౌరోహిత్యాన్ని వీటన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని బతికేస్తుందో దానికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని సత్యశోధక్ ద్వారా ఏర్పాటు చేశారు. దానిలో పురోహితుడు అనే దానికి ఇంపార్టెన్స్ లేదు, పురోహితుడు ఉండడు. పురోహితుడు లేకుండా పెళ్ళి, అలాగే కులాంతర వివాహాలు, మతానికి ఈ మంత్రతంత్రాలకి ఎటువంటి ప్రాముఖ్యత లేని సింపుల్ మ్యారేజెస్, అంటే పెళ్ళిళ్ళ కోసం అప్పుల పాలైపోయి ఖర్చులు పెట్టి డబ్బు తగలేసేటువంటి వివాహ వ్యవస్థకి ఆ రోజుల్లోనే ఆయన వ్యతిరేకం. ఇలా ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకొచ్చాడు. అలాగే సత్యశోధక్ ద్వారా అణగారిన కులాలందరికీ కూడా విద్యని అందిస్తూ వారు కొత్త జీవితానికి, ఈ కులం ఏదైతే వారికి కనీసపు హక్కులు నిరాకరించిందో ఆ హక్కులు పొందడానికి ఒక బేస్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇంట్లోనే ఉండేటువంటి ఒక బావి, వాళ్ళు నివసించేటువంటి ఇంట్లో ఒక బావి ఉంటే ఆ బావి ఆ రోజుల్లో అణగారిన కులాలకి ముఖ్యంగా అక్కడ మహర్లు, మాంగులు, ఇక్కడ దళితులు అని చెప్పబడేటువంటి మహర్లు, మాంగులకి పబ్లిక్ ప్లేసెస్లో, చెరువులు, బావుల్లో నీరు తవ్వుకునేటువంటి అవకాశం లేదు. వారి పట్ల తీవ్రమైనటువంటి అంటరాంతనాన్ని సమాజం పాటిస్తున్నప్పుడు ఆయన ఆ బావిని వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు వాడుకోవడానికి ఇచ్చారు. ఇలా చాలా పనులు చేశారు. వాళ్ళు ప్రారంభించినటువంటి స్కూల్స్లో ఈ చదువుకుని చాలామంది అణగారిన కులాల వాళ్ళు సామాజిక విప్లవకారులుగా మారారు. వారిలో తారాబాయి షిండే అని చెప్పేసి ఒక అమ్మాయి మహర్, ఆమె ఒక రాడికల్ రైటర్ అయింది, ఫెమినిస్ట్ రైటర్ అవుతుంది. ఆమె రాసిన ఒక పుస్తకం ఉంది స్త్రీ పురుష సంబంధాల మీద. అది చాలా తీవ్రమైనటువంటి పుస్తకంగా వచ్చి బ్యాన్ కూడా అయింది. బ్యాన్ అయింది. తర్వాత చాలా చర్చ జరిగింది. ఆమె దాదాపు ఫూలే దంపతులకి ఒక కుమార్తెలాగా, మహర్ కులస్తురాలు. తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది ముక్తాబాయి సాల్వే అని చెప్పేసి, మాంగు కులస్తురాలు. అమ్మాయి అయితే 13 సంవత్సరాలకే వ్యాసం రాసింది. వీళ్ళ దగ్గర చదువుకుని ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలను అలవర్చుకుని బ్రాహ్మణ వ్యవస్థ మీద తిరుగుబాటు ధోరణితోటి ఒక మంచి వ్యాసం రాసింది ఆ రోజుల్లో. అలా ఫాతిమా షేక్ వీరికి మిత్రురాలు. ఫస్ట్ ముస్లిం ఫ్యామిలీ వాళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి ఫాతిమా షేక్ కూడా చాలా విప్లవాత్మకంగా ఉంది. ఎస్ మ్యామ్, ఇందాక మీరు చెప్తూ ఆయన సావిత్రి గారు అని పిలిచేవారని చెప్పారు. మరి సావిత్రి గారు పూలే గారిని ఏమని పిలిచేవారు? పూలే గారిని సాబ్ అని పిలిచేదని చెప్పేసి రాశారు ఆయన. వారి మధ్య చాలా ఆత్మీయతతో పాటు గౌరవప్రదమైనటువంటి ఇది మనం అన్యూజువల్ థింగ్ చూసాం. సహజంగా మనం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయము, ఊహించము. కానీ
చాలా హుందాగా, గౌరవంగా వారు బతికారు. ఉండేవాళ్ళు. అలాగే సమాజాన్ని గూడా అలాగే ఉండాలని ఆశించారు. యెస్ మ్యామ్. అంటే పూలే గారిది మనకి రియల్ ఇమేజెస్ ఉంటాయి. హ్మ్. సావిత్రి గారిది మనకి అంటే అంత కనిపించదు. మోడరేట్ ఆయన ఫోటో తీయించే ఉంటారు. బట్ మరి అవును. ఫోటోగ్రాఫర్‌ని పిలిపించారంట ఇంటికి. పిలిపిస్తే ఆమె అప్పుడు చాలా సిగ్గుతోటి కొంచెం ఉండేది కదా! అవును. పెద్ద మగవాళ్ళే పెద్దగా ఫోటోలు తీయించుకోని రోజులు, అవునవును. ఫోటోగ్రఫీ కూడా అందుబాటులో లేని రోజులు. అయినప్పటికి కూడా ఆయన ఎఫర్ట్ పెట్టి ఫోటోగ్రాఫర్‌ని కూడా పిలిపించారంట. ఓకే. కానీ ఆమె తీసుకోలేదని చెప్పేసి అంటారు. ఓకే. ఆయన ఫోటోలు దొరుకుతాయి. ఆయన టర్బన్ పెట్టుకొని లాంగ్ కోట్ వేసుకుంటారు. అది ఒక మరాఠీ, స్టైల్. మరాఠీ స్టైల్ ఆఫ్ ఇది. షూ వేసుకునేవాళ్ళు. హార్స్ రైడింగ్. హార్స్ రైడింగ్ ఆయనకి రోజు ఇష్టమైన పని. ఇక నిరంతర అధ్యయనం, సింపుల్ లివింగ్. ఫుడ్ కూడా. హ్యాబిట్స్ కూడా ఆయన చాలా సింపుల్‌గా, మితంగా ఆహారాన్ని తీసుకునేవాళ్ళని చెప్పేసి, మంచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని చెప్పేసి, ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఆయనకి మంచి అవగాహన ఉంది. ఓకే. అప్పట్లోనే ఓకే. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. ఆహ్, ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత అన్ని రకాలుగా గూడా హెల్తీ అండ్ సౌండ్ మైండ్ విత్ సౌండ్ బాడీ. ఓకే. అది ఫూలే గారికి అప్పుడే ఒక అవగాహన ఉంది. అచ్చా! అచ్చా! ఇప్పుడు వాళ్ళు మరాఠీ అసలు మామూలుగా అయితే మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. వాళ్ళ సైడ్ గాని, అంటే సావిత్రి గారి సైడ్ గాని మనకేమన్నా తెలుగు వాళ్ళకేమన్నా టచ్ ఉన్న ఫ్యామిలీ గాని, వాళ్ళేమన్నా జీన్స్ ఏమన్నా టచ్ ఉన్నాయా మ్యామ్ మనకి తెలుగు వాళ్ళకి? జీన్స్ కంటే గూడా మనకి తెలంగాణలో హ్మ్. మహారాష్ట్ర బోర్డర్స్‌లో ఫూలే గారికి సంబంధించిన బంధువులున్నారు. ఓకే. ముఖ్యంగా సావిత్రిబాయి ఫూలే గారి పుట్టింటి వాళ్ళు. హుహుహు. ఆమె పుట్టింటి వైపు వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే బోర్డర్స్ కాబట్టి సహజంగా ఉంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళే హ్మ్. ఉన్నారని చెప్పి విన్నా నేను. ఓకే. ఓకే. హ్మ్. సో, అంటే యశ్వంతరావు పూలే. హ్మ్. ఆయన తర్వాత జనరేషన్ అంటే ఏమైనా ఉందా మ్యామ్? అంటే ఆ సమాజం సత్యశోధక సమాజం తర్వాత ఎవరి హ్యాండ్ హ్మ్. ఓవర్‌లో ఉండింది? సత్యశోధక సమాజంలో చాలామంది ఉన్నారు. ఓకే. కృష్ణారావు బాలేకర్ అని ఒకాయన ముఖ్యమైన వాడు. తర్వాత నారాయణ మేఘాజీ లొకాండే అని చెప్పేసి హ్మ్. సత్యశోధక్‌లో సెకండ్ లైన్ లీడర్ ఆయన. ఆయనొచ్చేసి మనకి భారత కార్మిక ఉద్యమానికి పితామహుడు. అప్పటికి కార్మిక ఉద్యమాలు లేవు. బయట ప్రపంచవ్యాప్తంగా కొంత కార్ల్ మార్క్స్ ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇవి వచ్చినాయి. హ్మ్. 1848లోనే వచ్చింది. కానీ భారతదేశంలో ఇట్లా వర్గపరమైనటువంటి దృక్పథం, వర్గపరమైనటువంటి స్పృహ పెద్దగా లేని రోజుల్లో ఈ నారాయణ మేఘాజీ లొకాండే కార్మికుల సమస్యల మీద పనిచేయటం ప్రారంభించాడు. ముఖ్యంగా బాంబే చుట్టుపక్కల ప్రాంతాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉండేవి. వస్త్ర పరిశ్రమ ఉండేది. హ్మ్. ఆ వస్త్ర పరిశ్రమలోని కార్మికుల పరిస్థితులు, వారి సమస్యల మీద పనిచేశాడు. ఆయన ఒక బలమైన నాయకుడు. ఆయన గూడా సావిత్రిబాయి ఫూలే చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఈ ప్లేగు వ్యాధితో చనిపోయాడు. లొకాండే గూడా. ఓకే. ఆహ్, ఈ యశ్వంతరావుది గూడా అన్‌టైమ్‌లీ డెత్. చాలా రోజులు జీవించలేదు. వివాహం అయితే అయింది కానీ, ఆయన పిల్లలు ఏంటి అనేది గూడా లేదు. యాహ్! బహుశా పిల్లలు అంత పుట్టక ముందే చనిపోయి ఉండొచ్చు. చనిపోయి ఉండొచ్చు. అయితే వారికి సంతానం లేకపోయినా, వాస్తవంగా హ్మ్. భౌతికపరమైనటువంటి సంతానం లేకపోయినా గూడా అనేక మంది వారి పిల్లలుగా పెరిగారు. హ్మ్. అనేక మందిని వారు హక్కును చేర్చుకున్నారు. ఆమె ఆహ్, ఈ ప్లేగు వ్యాధిగ్రస్తుల్ని ఎవరు ముట్టుకోకపోతే ఒక చిన్న పాప ప్లేగు వ్యాధితో బాధపడుతున్న చిన్న పాపని ఎత్తుకుని చూసుకోవడం వల్ల ఆమె ఎఫెక్ట్ అయ్యారు. ఓకే. ఎత్తుకొని ఆమె సర్వీస్ అది చేశారు. అంటువ్యాధి కాబట్టి. అంటువ్యాధి గదా! అట్లా అంతగా లీనమైపోయారు వాళ్ళు. ఓకే. ఓకే. అంటే ఆ తర్వాత జనరేషన్ అంటే అంబేద్కర్ ఆ తర్వాత జనరేషన్‌లో మనకి చూస్తే అంటే పూలే మరణం తర్వాత జన్మించిన అంబేద్కర్ కూడా ఆయన గురువుగా భావించారు. మరుసటి సంవత్సరమే. ఆ! ఫూలే గారు 1890లో చనిపోయారు. ఆ మరుసటి సంవత్సరం 91లో అంబేద్కర్ అంబేద్కర్. జన్మించారు. అయితే అంబేద్కర్‌కి ఏమైనా రిలవెంట్ ఉందా మ్యామ్? పూలే గారు? రిలేషన్ అంటే అంబేద్కర్ తండ్రి. ఓకే. ఆయన ఆహ్, ఆహ్, ఈయన ఫాలోయర్. అనుచరులు. ఫూలే గారి పూలే అనుచరులు. ఓకే. అలాగే ఫూలే గారి ప్రభావం మరాఠా సమాజం మీదే కాకుండా చుట్టుపక్కల కూడా చాలా ఉంది. ఆల్‌మోస్ట్ మన తెలుగు ఉంది. వాళ్ళకి మనకి ఉంది. హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ. ఓకే. భాగ్యరెడ్డి వర్మ అనే తొలితరం దళిత నాయకుడు ఆవిర్భవించడానికి ఫూలే గారి భావజాలం పనిచేసింది. హుహు. అలాగే సంస్థానాధీశులున్నారు మనకి ఏమంటారు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అవును. అప్పటికి. అవును. ఆ ప్రిన్స్లీ స్టేట్స్‌లో కొల్హాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్. ఓకే. ఆయన గూడా
ఆయన మీద కూడా ఫూలే భావజాల ప్రభావం ఉండే ఆయన అనేక సంస్కరణలు తన పాలనలో ప్రవేశపెట్టాడు. రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఆయన మొదట తీసుకొచ్చారు. కులాల పరంగా రిజర్వేషన్స్, సామాజిక అసమానతలు పోవడానికి రిజర్వేషన్స్ అవసరం అని చెప్పేసి భావించిన మొట్టమొదటి పాలకుడు. ఆయన రాజే, కానీ ఆయన దానికంటే ఎక్కువ రాజు. సాధారణంగా ఉండే రాచరికము ఇటన్నిటికీ కూడా భిన్నంగా, వాటన్నిటికి కూడా భిన్నంగా ఆధునిక భావాలు, డెమోక్రాటిక్ వాల్యూస్, తర్వాత ఎగాలిటేరియన్ వాల్యూస్ తోటి పనిచేయడానికి దోహదం చేసింది ఫూలే భావజాలమే. అలాగే బరోడా మహారాజు కూడా సయాజీరావు గైక్వాడ్, ఆయన మీద కూడా ఫూలే గారి ప్రభావం ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఒక మైసూర్ మహారాజు కృష్ణాజీ అడయార్, ఆయన మీద కూడా ఫూలే గారి ప్రభావం ఉంది. ఇలా ఫూలే ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ రిఫార్మర్గా మారారు. పూలే గారి ఉద్దేశంలో అంటే కులాన్ని బట్టి ఓకే, ఆయన తక్కువ కులంలో జన్మించడం వల్ల ఇది ఆయన ఉద్దేశంలో మతాన్ని ఎలా చూస్తారు? ఆయన స్వయంగా హిందువేనా? ఆయన హిందూ మతాన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు? ఎస్పెషల్గా హిందూ పురాణాలు, ఇతిహాసాలు వాటికి సంబంధించి ఆయన భావజాలం ఎలా ఉండేది? బహుశా హిందూ పురాణాలని, ఇతిహాసాలని బ్రాహ్మణేతర దృక్పథం నుంచి మొట్టమొదటిగా వ్యాఖ్యానించిన వాడు ఫూలే. వాటిల్లో ఉండే లొసుగులు, పురాణాల్లో ఉండే అభూత కల్పనలు, అశాస్త్రీయమైన విషయాలు, తర్వాత అవి బ్రాహ్మణుల ప్రయోజనాల కోసమే, బ్రాహ్మణ వర్గం యొక్క ప్రయోజనాల కోసమే రూపొందించబడినాయి అనేటువంటి అవగాహనని మొట్టమొదట బయటకు తెచ్చినవాడు ఫూలే. ఇలా పురాణాల్లో ఉండేవి, వేదాల్లో ఉండే, ఈ మత గ్రంథాల్లో ఉండేటువంటి లోపాలన్నిటినీ కూడా బట్టబయలు చేశాడు. చాలా విమర్శనాత్మకంగా రాశాడు. గులాంగిరి అనేటువంటి ఆయన గ్రంథంలో మతపరమైనటువంటి బానిసత్వం, గులాంగిరి అంటే బానిసత్వం, అది ఎలాగొచ్చింది, మతపరమైన గ్రంథాలు రాసుకుని ఆ గ్రంథాల ద్వారా అణగారిన కులాల పట్ల ఈ అసమానతలు ఉండడం సహజమే, ఇవి దైవపరమైనవి, దేవుడే ఈ అసమానతల్ని తీసుకొచ్చాడు అని కాబట్టి వాటిని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి ఒక దైవపరమైనటువంటి లెజిటిమసీని బ్రాహ్మణులు చేశారు అనేటువంటి ఆ కుట్ర సిద్ధాంతాన్ని ఆయన బయటపెట్టాడు. సో ఆయన బిలీవర్ కాదు, ఆయన హిందూ మతాన్ని విశ్వసించేవాడు కాదు, హిందూ మతం పట్ల చాలా విమర్శనా దృష్టితోనే ఉండేవాడు. తర్వాత ఆయనకి క్రైస్తవం పట్ల, ఎందుకు అంటే క్రైస్తవ మిషనరీస్ ప్రారంభించినటువంటి ఈ విద్యా విధానం వల్ల ఇటు వల్ల కొంత సానుకూలమైన దృష్టి ఉండేది, కానీ పూర్తిగా క్రిస్టియన్ కూడా కాదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే హేతువాది. అలాగే దేవుడికి ప్రాముఖ్యత లేని ఒక సత్యం ఆధారంగా ఉండేటువంటి మత విధానం ఉండాలని చెప్పి అనుకున్నాడు. కాకపోతే ఆయన 60 సంవత్సరాలే జీవించారు కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయలేదు. సత్య ధర్మం అనే పేరుతో ఒక మతాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావించారు ఆయన. ఓకే. ఆయన మరణానంతరం కానీ సావిత్రిబాయి గారు ఆయన గురించి రాసిన పుస్తకం గురించి డీటెయిల్స్ ఏమన్నా అదొకసారి చెప్పండి. సావిత్రి గారే, ఆమె ప్రోద్బలం లేకపోతే, ఆమె ప్రయత్నం లేకపోతే ఫూలే గారి జీవిత చరిత్ర బయటకు వచ్చేది కాదు. ఆయన మరణానంతరం ఆయన అన్పబ్లిష్డ్ వర్క్స్, అముద్రితంగా ఉన్నటువంటి ఆయన రచనలు, ఆయన ప్రసంగాలు, తర్వాత ఆయన జీవిత చరిత్రను ఆమె పబ్లిష్ చేశారు. సత్యశోధక్ని ఆయన ఉండగానే ఆమె దానికి మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. సుమారు 100 మంది దాకా స్త్రీలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అయితే ఆయన మరణానంతరం ఆమె దానికి చైర్మన్గా అయ్యి దాన్ని చాలా శక్తివంతంగా నడిపించారు. తర్వాత ఫూలే గారు కూడా ఆయనకి చివరిలో 2-3 ఏళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. పక్షవాతం వచ్చింది, తర్వాత గుండె సంబంధమైన వ్యాధులు వచ్చాయి. వచ్చినప్పటికి కూడా ఆయన కుడి చేత్తో రాయడం కుదరకపోతే ఎడం చేత్తో ప్రాక్టీస్ చేసి రాయడానికి కంటిన్యూ చేశారు. అప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా ఎడం చేత్తో రాసి ఆయన చెప్పదలుచుకున్నవి వ్యాసాల రూపంలో రచనలు చేశారు. అంటే ఆయనకి ఎంతో మంది ఫాలోవర్స్, ఎంతో మంది శిష్యులు ఈ రోజు కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆయనకి గురువు అంటూ ఎవరైనా ఉన్నారా? ఆయన ఇన్స్పైర్గా ఎవరిని తీసుకున్నారు? ఆయనకి గురువు అంటూ ప్రత్యేకంగా పలానా వాళ్ళని ఏమీ లేరు. ఈ సమాజంలో పరిస్థితులే గురువు. స్కాటిష్ మిషనరీస్ కొంతమంది ఒక ఆయన ఎంకరేజ్ చేశారు చదువుకోవడానికి. అలాగే ముస్లిం మిత్రులు కూడా ఆయన చదువు పరంగా ప్రోత్సహించారు. ఆయన ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మిత్రుల సహకారమే ఉంది, కానీ ప్రత్యేకంగా పలానా గురువు అని లేదు. ఆయన సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. థామస్ పైన్ అనేటువంటి ఒక రచయిత ఆయన రాసినటువంటి రైట్స్ ఆఫ్ హ్యూమన్స్ అది చదివి ఎక్కువ ప్రభావితం అయ్యారు. మానవ హక్కుల కాన్సెప్ట్ అలా ఆయనకి వచ్చింది. ఎస్ మ్యామ్. రైట్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజెంట్ మన సొసైటీ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఎంతో మారింది అప్పటి పరిస్థితులు. కానీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఈ వివక్ష అనేది చూస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా మనకి లైక్ మనకి ప్రెస్టేజ్ మర్డర్స్, పరువు హత్యలు ఏవైతే జరుగుతున్నాయో ఎక్కడో దగ్గర ఇవి చూస్తూనే ఉన్నాం. ఈ జనరేషన్ పులే నుండి తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలి ఫ్యూచర్లో అనేది మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ ఫూలే రిలవెన్స్ చాలా ఉంది. ఎందుకంటే భారతదేశంలో సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ, కులపరంగా జరిగేటువంటి చావులు, హత్యలు, కుల హత్యలు, ఇప్పుడు ఆనర్ కిల్లింగ్స్ అంటున్నాము, ఇవి ఆ రోజుల్లో కూడా ఉండేవి. సావిత్రిబాయి స్వయంగా ఒక ఆనర్ కిల్లింగ్ని ఆపారు. ఆమె అనారోగ్యంతో పుట్టింటి దగ్గర ఉంటారు, ఆయన వేరే దగ్గర ఉంటారు. అక్కడ ఒక బ్రాహ్మణ అమ్మాయి ఒక దళిత అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళిద్దరిని చంపడానికి చేస్తారు తల్లిదండ్రులు. చంపేటువంటి ఘర్షణ జరుగుతుంది. దాదాపు చంపినంత పని జరుగుతూ ఉంటే ఈమె వెళ్ళి అడ్డం పడి బయటకు తీసుకొచ్చి ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని విడిగా చేసి ఆయన దగ్గర పంపిస్తారు. ఫూలే గారి దగ్గరికి పంపించింది. పంపించి మీ దగ్గర పెట్టుకోండి, ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఒక పరువు హత్యను ఆపిందాము. చాలా పెద్ద విషయం ఆ రోజుల్లోనే. చాలా మందిని చంపేసేవాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాళ్ళు ప్రారంభించినటువంటి సామాజిక విప్లవం ఏదైతే ఉందో దాని ఆవశ్యకత ఇంకా పెరుగుతుంది. నిజానికి ఫూలే గారిని, సావిత్రిబాయి గారిని మనం అర్థం చేసుకోవాల్సినంతగా అర్థం చేసుకోవాలి. వారిలో ఉండేటువంటి విప్లవ కోణం బయటికి రావాలి. ఆనర్ కిల్లింగ్ ఆపారు. తర్వాత కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు తిండి లేక మలమలలాడుతూ విషపూరితమైనటువంటి చెట్లకు కాసేటువంటి కాయలు తిని బతుకుతున్నారు, మట్టి తింటున్నారు. ఆ పరిస్థితిలో ఆమె వెళ్ళి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రజలకి కావలసినటువంటి ఆహార పదార్థాలు సరఫరా చేయించమని చెప్పేసి, ఇవ్వమని చెప్పి చాలా గట్టిగా వాదించి కన్విన్స్ చేసి అవన్నీ అందేలాగా చూసింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే అప్పటి పరిస్థితుల్లో ఇంత రాడికల్గా ఉన్నప్పుడు ఎంతో థ్రెట్ ఫేస్ చేసి ఉంటారే? థ్రెట్ ఫేస్ చేశారు. ఎంత ఫేస్ చేశారంటే ఫూలే గారు ఈ వితంతువుల కోసం ఒక గృహాన్ని, హోమ్ కట్టించారు కదా. ఆ హోమ్ కట్టించి బ్రాహ్మణ వితంతువులు వచ్చి మా దగ్గర ఉండొచ్చు, ఇక్కడ పిల్లల్ని కని వెళ్ళొచ్చు అని ప్రకటన ఇచ్చినప్పుడు బ్రాహ్మణ వర్గాలకి చాలా కోపం వచ్చింది. చాలా ఆవేశంతో ఆయన్ని చంపడానికి ఇద్దరిని పంపించారు. ఇద్దరు మనుషులు. వారిలో ఒక ఆయన పేరు దొండీరామ్ కుంబార్. కుంబార్ అంటే కొండలు చేసేవాడు, కుమ్మరి కులస్తుడు. అలాగే ఇంకొక ఆయన పేరు దొండిబా రోడే, అతను ఒక సంచార జాతి. వీళ్ళిద్దరిని పంపించారు. పంపితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫూలే గారికి అర్థమయ్యి వీళ్ళు కిరాయి హంతకులు కదా అని చెప్పేసి, మీరు కూడా పేద అనగారిన కులాల వాళ్ళే ఉంటారు, మీకు కొంత డబ్బులు వస్తాయి అని అనుకుంటే అది అలాగే చేయండి అని చెప్పేసి చాలా స్మూత్గా మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడి పశ్చాత్తాపడి క్షమించమని చెప్పేసి తర్వాత ఆయనకి ఫాలోవర్స్ అయిపోయారు. ఈ దొండీరామ్ కుంబార్ అయితే ఆయన దగ్గర శిష్యుడు అయిపోయి ఈయన ఫూలే గారు కాశీ పంపించారు సంస్కృతం నేర్చుకురమ్మని. చదివిస్తారు, సంస్కృతం నేర్చుకుని పురాణాల్లో ఇతిహాసాల్లో ఏముందో అందరికీ చెప్పమంటారు. తర్వాత దొండిబా రోడే ఈ సంచార జాతి ఆయన అయితే ఫూలే గారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అయ్యారు. చంపడానికి వచ్చిన అతను సెక్యూరిటీ గార్డ్ అయ్యారు. ఆయన కోడలు మళ్ళీ ఇంకో నెక్స్ట్ జనరేషన్లో సావిత్రిబాయి రోడే. ఆమె ఫూలే సత్యశోధక సమాజ్ కార్యక్రమాలని ఫూలే మరణానంతరం, సావిత్రిబాయి గారి మరణానంతరం కంటిన్యూ చేసింది. సూపర్. అదే ఒక సంచార జాతి వాళ్ళు. అదే వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ మ్యామ్. ఈరోజు పూలే జయంతి సందర్భంగా మామూలుగా యూజువల్గా మనకు తెలిసిన కాకుండా ఎన్నో ఇంట్రెస్టింగ్ తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైకే టీవీ లైవ్ మ్యారథాన్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. ఇది స్వరూపారాణి గారు అందించిన విషయాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.